హలో గాయ్స్, మనం ఆడబోయేది ఏదో గేమ్ అయితే తెలీదు, కానీ కార్ రేసింగ్ గేమ్ అయితే అని నాకైతే అనిపిస్తుంది. ఓకే, ఇది నా ఫస్ట్ కార్. ఆగండి. ఓకే, ఈ కార్ చూడండి. ఆడీని అయితే అప్గ్రేడ్ చేశాను. ఈ ఆడీని కొన్నాను నేను, చూసారు కదా. అంటే ఈ డిజైన్ నేను ఇచ్చాను, చాలా డబ్బులు అయితే ఖర్చు అయ్యాయి. ఈ కార్ అయితే నేను ఇంకా కొనలేదు, ఎందుకంటే అంత బాగా ఫీలింగ్ రాలేదు నాకు. ఇదిగోండి, నేను చెప్పాను కదా, ఈ కార్ ఇంకా ఈ కార్. ఈ బైక్ అయితే నేను కొన్నాను, సుజుకి. ఓకే, ఈ కార్ అయితే చూడండి. ఆగండి, దీని లుక్స్ అయితే చూపిస్తాను మీకు. చూడండి, ఈ పైన అయితే చూడండి. దీని లుక్స్ అయితే బాగున్నాయి కాబట్టి నేనైతే ఇది తీసుకున్నాను. ఓకే, ఇది తీసుకొని నేనైతే రేసింగ్లో పంపించేస్తున్నాను. ఓకే, క్యారీర్ ఉంది, నేను క్యారీర్ ఆడదలుచుకోలేదు. ఓకే, చాలా లెవెల్స్ అయితే అన్లాక్ అయ్యాయి, చూద్దాం. ఓకే, ఇదైతే ఆడతాను నేను. నా దగ్గర ఆడీ ఉంది. హో, నా దగ్గర మినీ కూపర్ కూడా ఉంది. ఈ మినీ కూపర్ అయితే ఇది తీసుకుంటున్నాను, మినీ కూపర్. ఎందుకంటే ఆ కార్ అయితే చాలా చిన్నగా ఉంటుంది, అందుకు. ఇదైతే చూశారు కదా, ఈ కలర్ బాగా మెరుస్తుంది, ఈ కలర్ అయితే, అందుకే నేను ఇది తీసుకున్నాను. ఓకే, నేనైతే రేసింగ్ దీంతోనే చేస్తాను, ఎందుకంటే నేను ఎప్పుడు దీంతో నేనైతే రేస్ చేయలేదు, అందుకే నేనైతే దీంతో రేస్ చేస్తున్నా ఇప్పుడు. ఓకే, లోడింగ్ అయిన తర్వాత అయితే మిమ్మల్ని కలుస్తాను. ఓకే, లోడింగ్ అయితే అయిపోయింది. మనమైతే ఇక్కడ థర్డ్లో ఉన్నాము, ఒకసారి చూడండి. ఓకే, మన కార్ ఇదిగోండి, మినీ కూపర్. నేను జెట్ బూస్ట్ యూస్ చేసి స్పీడ్ వెళ్తాను. డ్రిఫ్ట్ కూడా కొట్టచ్చు దీంట్లో. నేనైతే డ్రిఫ్ట్ ఎక్కువగా కొట్టను. చూసారా, జస్ట్ ఇట్లా దగ్గర నుంచి డ్రిఫ్ట్ కొట్టి తీసాను. అయితే పైనుంచి వెళ్దామని అనుకుంటున్నా. దీంట్లో ఇట్లా ఫోర్స్ గుద్దితే పోతుంది, కానీ ఇట్లా నార్మల్గా అయితే ఇప్పుడు ఫుల్ బూస్ట్ చూసారు కదా, ఇట్లా స్పీడ్ వెళ్ళి గుద్దేస్తే అతనైతే డిస్క్వాలిఫై అయ్యి మళ్ళీ క్వాలిఫై అవుతాడు. క్వాలిఫై అంటే ఆ క్వాలిఫై కాదు, మళ్ళీ గేమ్లోకి వస్తాడు. నేనైతే ఇప్పుడు డ్రిఫ్ట్ కొడుతున్నా. ఓ, ఎక్కువగా కొట్టాను అనుకుంటా. ఓ, బస్సులు అవన్నీ ఉన్నాయి. ఓవర్ బూస్ట్ ఏం కొట్టలే కదా, నేనైతే ఓవర్ బూస్ట్ కొట్టాను అనిపిస్తుంది. ఓ, నేనైతే ఇతను గుద్దపోతున్నా. నీ వల్ల చూడు నేను పడిపోతున్నా. ఆగో, ఆగో ఆగో, నువ్వు ఆగు, నిన్ను హట్. ఇట్లా కొడతా. పవర్ అంటే ఇది. నేనైతే ఫినిష్ లైన్ మీద ఫుల్ బూస్ట్ కొట్టి డ్రిఫ్ట్ చూసారు కదా, నా డ్రిఫ్ట్ అయితే
నేనైతే ఫస్ట్ ప్లేస్. నా మినీ కూపర్ అయితే మెరిసిపోతుంది. ఓకే, నేనైతే ఫస్ట్ ర్యాంక్ చూశారు కదా ఇక్కడ. నేను ఇక్కడ 1 మినిట్లో చేరిపోయాను. కొంతమంది 2 మినిట్స్ 3 మినిట్స్ అలా అయితే చేరారు. ఇంకా కొంతమంది అయితే అసలు రాలేదు. ఓకే, నేనైతే నెక్స్ట్ కొడుతున్నాను. ఎస్, మనకైతే ఈ 3000 కాయిన్స్ దొరికాయి. ఓకే, చూసారు కదా, మనమైతే ఫస్ట్ ప్లేస్. ఇక్కడ సెకండ్ ప్లేస్ అయితే ఇతను, థర్డ్ ప్లేస్ అయితే ఈ కార్ వేసుకున్న అతను. ఓకే, ఆగండి, లోడింగ్ అయిపోయిన తర్వాత కలుస్తాను. ఓకే, లోడింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వేరే కార్డ్స్ ఏమైనా ఉన్నాయో చూస్తున్నా. ఈ కార్డ్ అయితే ఉంది కదా నాకు. మీరే చూసారు కదా, ఈ లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ కార్డ్ అయితే మనకు ఉంది. కానీ వీళ్ళైతే దాన్ని అన్లాక్ చేసి పెట్టలేదు. ఓకే, నేనైతే ఈ కార్డ్ తీసుకోదలుచుకోలేదు. ఈ కార్డ్ కాదు, నేనైతే వేరే కార్డ్ తీసుకోవాలనుకుంటున్నా. వేరే కార్డ్ తీసుకోవడానికైతే ఆప్షన్ రాలేదు. ఓకే, నేనైతే ఈ ఆడి తీసుకొని రేస్ చేస్తున్నా. ఎందుకంటే ఆడి నాకు చాలా ఇష్టం. ఎందుకంటే దాని స్టైల్స్ ఇంకా దాని స్పీడ్ నాకు చాలా ఇష్టం. అందుకే నేను ఆడియో ఎక్కువ చూస్ చేస్తాను గాయస్. మీకు ఏ కార్ అయితే నచ్చుతుందో కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. ఓకే, రేస్ అయితే స్టార్ట్ అయింది. మన ఆడి మెర్సే ఆడి. ఓయ్ ఓయ్, అందరు వెళ్ళిపోతున్నారు. అందరు స్పీడ్గా వెళ్తున్నారు, కానీ నేను ఎందుకో ఇట్లా వెళ్తున్నాను. యాయ్, ఎస్, నేనైతే కొట్టేశాను. అయితే గుద్దేయాలనుకుంటున్నా. ఏయ్ ఏయ్ ఏయ్, ఆగు. ఓ నైస్, టైంకి అయితే నేనైతే కొట్టేశాను. నా జెట్ బూస్ట్ అయితే ఇక్కడ యూజ్ చేస్తున్నాను. చూశారు కదా, దీనివల్ల మన పవర్ అయితే పెరిగింది చాలా ఎక్కువ. ఓ జంపింగ్స్ బాగానే చేస్తున్నా. మళ్ళా ఎక్కడ పడతానో ఎవరికి తెలుసు చెప్పండి మీరు కూడా. అందుకే నేను ఎక్కువగా జంప్స్ చేయను. ఏమనుకోకండి ఈ మాట అన్నానని. ఓయ్, కార్ కొంచెం ఓవర్గా స్పీడ్ వెళ్ళట్లేదు కదా. ఓయ్, నేనైతే ఇటు వెళ్తాను. నేనైతే ఫుల్ బూస్ట్ యూస్ చేసి వెళ్తా. నేనైతే ఫస్ట్ ప్లేస్. ఇంకా చాలామంది నన్ను అయితే దాటేసి వస్తున్నాను అనుకుంటున్నా. నేను సెకండ్ ప్లేసా? అది నేను అస్సలు నమ్మను. ఓయ్, ఏంటిది? దానిలో ఇచ్చినట్టుగా నేను కూడా జంప్ చేశాను కదా. ఇట్లా కొడతాను నేనైతే.
నేనైతే థర్డ్ ప్లేస్. ఎందుకంటే అట్లా పడడం వల్ల అయితే నేనైతే ఇంత లాస్ట్ వచ్చాను. ఏం పర్వాలేదు. చూసారు మనమైతే థర్డ్ ప్లేస్. ఇతని పేరు అయితే రెడ్ అంట. రెడ్. ఓకే, లోడింగ్ అయిపోయిన తర్వాత కలుస్తాను. ఓకే, లోడింగ్ అయితే అయిపోయింది. హే, న్యూ రేస్ అన్లాక్ అయింది. నేనైతే ఆ రేస్ చేయబోతున్నా. ఇదైతే వద్దు నాకు. నేనైతే ఆ మెడిసే కార్ తీసుకుంటా. అదే ఈ కార్. రిన్యూల్ట్ ఈ కార్ పేరైతే. నాకైతే ఇట్లాంటి స్పోర్ట్స్ కార్స్ అయితే నాకు ఎక్కువగా తెలియవు, కానీ ఇప్పుడు నుంచి తెలుసుకుంటాను. మనమైతే థర్డ్ ప్లేస్లో ఉన్నాం. ఓకే, రేస్ అయితే స్టార్ట్ అవబోతుంది. నాకు తెలిసి ఇది ఎయిర్పోర్ట్ అనుకుంటాను. ఎయిర్పోర్ట్లో రేస్ జరుగుతుంది అనుకుంటా. స్టార్టింగ్లోనే బూస్ట్ కొట్టాను, ఇంకా చాలామందిని కొట్టేశాను. హో, చాలామందినే కొట్టాను. ఓ గాయస్, నేనైతే ఈ గేమ్ పేరు చెప్పలేదు కదా. ఈ గేమ్ పేరు అయితే ఆల్పాస్ట్ 8. ఎందుకంటే ఆల్పాస్ట్ 9 నాకు అంత హార్డ్గా అనిపించింది. హే, పడ్డాను నేను, అయినా కానీ ఎవ్వరు రాలేదు నన్ను దాటడానికి. మీరు చెప్పండి, ఈ ప్రోని ఎవరు దాటుతారు చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఎక్కిరించకండి నన్ను, ఇందాక ఓడిపోయానని. ఇట్లా రివర్స్ తిరిగి పడడం వల్ల అయితే నేనైతే ఓడిపోయాను. పడకపోయి ఉంటే ఈ పాటి నేను గెలిచిండేవాడిని ఫస్ట్ ప్లేస్లో. ఎందుకంటే నేను చాలాసార్లు అదైతే చేశాను. నేను నార్మల్ తిరిగి పడ్డాను, అందుకు నేను అది ఎక్కువగా యూజ్ చేశాను. హోయ్, నేనైతే చూసుకోలేదు, దారిలో వచ్చేసాను. హూ, ఏంటిది? అరే, ఎవ్వరు లేరు మన చుట్టుపక్కల. చూసారు కదా మీరు కూడా, ఎవ్వరు లేరు మన దగ్గరలో. 2 రూట్స్ ఉన్నాయి మళ్ళీ ఇక్కడ కూడా. ఓ, హే, మళ్ళా గుర్తుకున్నాను. ఊరుకురికే క్రాష్ అవుతున్నాను నేనైతే. ఓ ఎస్, ఫినిష్ లైన్ ఇక్కడ దగ్గరలోనే ఉంది. బూస్ట్ కొట్టి నేనైతే ఫినిష్ చేస్తా. ఫస్ట్ ప్లేస్ నేను. చూసారు కదా మన కార్ ఫ్రంట్ లుక్ అయితే. ఎన్ని డ్యామేజెస్ అయినా కానీ ఏం కాలేదు కార్కి అయితే, ఇంకా మంచిగానే ఉంది. ఓకే, హే, ఇంకా సెకండ్ కూడా ఎవరు రాలేదు, నేను ఫస్ట్. ఓకే, లోడింగ్ అయిపోయిన తర్వాత కలవాలనుకుంటాను. మళ్ళా అవసరం లేదు. హే, ఇంకొక 2 లెవెల్స్ అన్లాక్ అయ్యాయి ఒక్క రేస్ చేస్తే. లండన్, వెనిస్. ఓకే, నేనైతే లండన్ ఆడతాను. లండన్ బాగుంటుంది అనిపిస్తుంది. నేనైతే ఈసారి బైక్ తీసుకున్నా. మీరే చెప్పండి కామెంట్ సెక్షన్లో. బైక్
ఆర్ కార్ అని చెప్పేస్తున్నాను నేనైతే. బైక్ ఓకే అయితే బైక్ అని పెట్టేయండి, కార్ ఓకే అయితే కార్ అని పెట్టేయండి. కానీ కామెంట్ సెక్షన్లో పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అసలు ఈ బైక్ ఏది నాకైతే అసలు కనిపించట్లేదు. అదండి చూస్తున్నాను బైక్ అయితే ఎక్కడ ఉందో. 1 minute. ఓకే, బైక్ దొరికిన తర్వాత అయితే మిమ్మల్ని కలుస్తాను గాయ్స్. ఇప్పుడైతే నాకు తెలిసింది బైక్ అయితే రావట్లేదు. ఓకే అవును, నేను నెక్స్ట్ అయితే ఈ ఆడి కొందాం అనుకుంటున్నాను. ఈ ఆడి జస్ట్ ఇంకొక 1000 వస్తే చాలు, మనమైతే ఈ ఆడి కొనేయచ్చు. కొందాం అనుకుంటున్నాను నేనైతే ఆ ఆడిని. ప్రస్తుతానికైతే నేను ఈ కార్తో రేస్ చేస్తాను మళ్ళా, ఎందుకంటే నాకు ఈ కారే చెప్పాను కదా ఇందాకే, ఊరికే చెప్తే బాగోదు అనుకుంటా. ఓకే, నెక్స్ట్ రేస్ అయితే స్టార్ట్ చేశాను. మనమైతే 3rd ప్లేస్లో ఉన్నాం. లండన్. త్రీ, 2, 1 గో. ఏయ్ జరుగు గుద్దేస్తా ఒక్కొక్కరిని. ఎస్, మన పవర్ అయితే చూశారు కదా ఎట్లయితే కొట్టాను. హే అతను కొట్టడం వల్ల నేనెందుకు చచ్చిపోయాను? హే ఇతన్ని కొట్టాను, నాకు తెలియకుండా నేనైతే కొడుతున్నాను. నిజంగా చెప్తున్నాను, నేనైతే కామెడీ చేస్తున్నాను అనుకోక నాకు తెలియకుండానే కొట్టాను నేనైతే. పోలీసులు కంప్లైంట్ ఇవ్వరు కదా ఈ సిటీ వాళ్ళు. అందరూ వస్తున్నారు స్పీడ్గా. నా అనవసరంగా బ్రేక్ కొట్టాను అనుకుంటా, స్కిడ్ కొడదాం అనుకొని. ఓకే, నేనైతే జెట్ స్పీడ్లో వెళ్తున్నా. కార్లేం వచ్చి గుద్దేవు కదా. హే మళ్ళీ ఎవరు లేరు నా దగ్గరలో, అంటే నేను అంత స్పీడ్గా వస్తున్నానా? నాకు తెలియకుండా నేను అంత స్పీడ్గా వస్తున్నా. నిజంగా నేనైతే చూసుకోవట్లేదు అసలు మ్యాప్ని అయితే. చూసారు కదా ఇప్పుడైతే అసలు ఎవ్వరు లేరు మన దగ్గరలో. సూపర్ జంప్ అయితే చేశాను నేను. ఎవరిక్కడికైతే చేయలేదు అనుకుంటా. మళ్ళీ నేనైతే ఈ జంప్ అయితే చేయను, మళ్ళీ పడిపోతాను. ఫుల్ హై జంప్. ఫుల్ జంప్ అయితే చేశాను, కానీ ఇట్లా క్రాష్ అయితే అయిపోయింది. అరే నేను ఎన్నిసార్లు క్రాష్ అయ్యాను మీరు కూడా చూసారు కదా గాయ్స్. ఫినిష్ లైన్ నా దగ్గరనే ఉంది. ఆగండి, ఫినిష్ చేయకూడదు అనుకున్నారు ఎవరన్నా వస్తే కానీ. ఓకే, నెక్స్ట్ అయితే కొట్టేస్తాను. చూసారా ఫస్ట్ ప్లేస్. 2 minutesలో నేనైతే కంప్లీట్ చేశాను. ఆగండి చూద్దాం, ఒక్కరు కూడా ఇంకా రాలేదు, ఇంకా అందరూ చేస్తూనే ఉన్నారు. ఓకే, నేనైతే నెక్స్ట్ కొట్టేశాను.
మనకైతే అన్నీ ఫుల్ 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 అయిపోతున్నాయి. ఓకే, ఇప్పుడైతే మనము ఆ సెకండ్ ప్లేస్లో ఆల్రెడీ ఒకడు వచ్చాడు, అంటే గెలిచాడు అనుకుంటా. థర్డ్ ప్లేస్లో కూడా వచ్చాడు. హే, ఇదే మూడ్. ఇట్లా ఇంకొక కార్ని డిస్ట్రాయ్ చేయడం, ఇంకా ఆ కార్కి షీల్డ్ ఉండడం. హే, ఇంకొకటి అన్లాక్ అయింది. ఆగండి, నేనైతే ఆడి కొంటా అన్నాను కదా, 15,000 అయింది. నేనైతే ఆడి కొంటున్నా ఇప్పుడు. ఆడితో రేస్ చేయబోతున్నా. ఆగండి, యాక్చువల్గా ఇది కూడా ఆడియే, కానీ ఇది స్పోర్ట్స్ టైప్, అదైతే నార్మల్ టైప్. ఇదిగోండి బైక్ ఇక్కడ ఉంది. ఆడి చూసారు కదా, ఇది నార్మల్ టైప్, కాకపోతే ఇది కొంచెం పెద్దది. అది స్పోర్ట్స్ టైప్, అది 2 సీటర్స్, ఇది 4 సీటర్స్. కాకపోతే కార్ అయితే కూల్గా ఉంది. కొనేసరి అయితే చూసారు కదా ఎట్లా అదిరిపోయిందో. హే, ఇది అన్లాక్ అయింది. 5 కార్స్ కొనడం వల్ల అయితే అదైతే అన్లాక్ అయింది. చూసారు కదా, నా దగ్గర ఇప్పుడు 5 కార్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ కొడతాను. రేసింగ్. ఓకే, 1 ల్యాంప్, 1 రేసర్. నొక్కడనే నా రేసర్. హే, నేనైతే ఇది నమ్మలేకపోతున్నా, నేను ఒక్కడనే నా రేసర్. నేను ఈ మ్యాప్ అయితే నేను ఆల్రెడీ చేశాను. టైమర్ ఇచ్చాడు ఇక్కడ. హే, టైం అయిపోవడం వల్ల మన కార్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఆ టైం అయిపోవడం వల్ల అయితే చూసారు కదా, ఇది మన ఆడి. హే, మన మినీ కూపర్ ఏంటి, ఆ రెండు మధ్యలో నుంచి పోనిచ్చాను కదా. ఇప్పుడు ఇంకొక కార్ రాబోతుంది. చూసారు కదా, ఇదేం కార్? ఇది నా ఫస్ట్ కార్. అన్లాక్. ఇప్పుడు నా ఫస్ట్ కార్ వచ్చింది, అది ట్రాన్స్ఫార్మ్ అయింది. అయ్యో, అయితే ఇటు నుంచి పోతాను. చూసారు కదా, నా ఆడి. నెక్స్ట్ అయితే ఇప్పుడు ఈ కార్ పేరు మర్చిపోయాను నేనైతే. మళ్ళా బయటికి అయితే వచ్చాను. ఈ ట్రైన్స్ వల్ల అయితే నేను ఊరికే క్రాష్ అయిపోతాను. ఈ ట్రైన్స్ అయితే నన్ను అంత భయపెడతాయి. జెట్ బూస్ట్ అయితే ఇంతవరకు యూజ్ చేయలేదు కాబట్టి ఇట్లా క్రాష్ అయింది. ఓయ్, ఫినిష్ లైన్ పైన ఉంది. నెక్స్ట్ కార్ వచ్చింది. నేనైతే ఈ కార్తో చేయాలనుకోవట్లేదు. ఆగండి, ఫినిష్ లైన్ ఎక్కడ ఉంది? హే,
నా ఆడితోనే అయితే ఫినిష్ చేయాలనుకుంటున్నా. ఏ ఫినిష్డ్ చూసే కదా ఎట్లా ఫినిష్ అయితే చేశాను. అంటే అదే ట్రాన్స్ఫార్మ్ కార్ అనుకుంటా ఇది. ఓకే బాగా చేశాను నన్ను. ఓకే ఇది గాయ్స్ మన ఇవాళ వీడియో. ఇంకా మనం నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పక్కన గంటలు కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ విన్నింగ్ ఛాన్స్తోనే నేనైతే వీడియో ఏంటి ఫినిష్ చేస్తున్నా.